ఆర్సీపీ టెక్నాలజీస్లో సుందర్ రామిరెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 27వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈ సంవత్సరం బంపర్ రిటర్న్స్ ఇచ్చినాయండి. అండ్ వర్స్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఆల్మోస్ట్ 18.2% ఇచ్చింది. బెస్ట్ అనుకుంటే 45% దాకా ఇచ్చింది. మొత్తానికైతే యావరేజ్ మీద 25% అండ్ అబోవ్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ 95% అండి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో. చాలామంది స్మాల్ క్యాప్స్ అంటే మనీ అంతా తీసుకెళ్ళి స్మాల్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారనుకుంటారండి. అది నిజం కాదు. సో ఇండస్ట్రీ యావరేజ్ మీద ఎవరు కూడా ఆల్మోస్ట్ 60% కన్నా ఎక్కువ ఎవరు ఇక్కడ తక్కువ ఎవరు పెడతలేదండి. అంటే యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే లీస్ట్ అయితే 60% పెట్టాలి. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది మనీ వాళ్ళు ఇష్టం ఉంటారు స్మాల్ క్యాప్లో. ఓకే, మనం ఇక్కడ డేటా చూద్దాము. అసలు ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఈ సంవత్సరం ఎంత రిటర్న్స్ వచ్చింది, వాళ్ళు స్మాల్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, మిడ్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, అండ్ లార్జ్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేశారో మనం చూద్దామండి. సో మహేంద్ర మను లైఫ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది ఈ సంవత్సరం అన్నిటికన్నా ద బెస్ట్ అనమాట. ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకున్నామండి. టిల్ ద డేట్ జనవరి నుంచి, అంటే క్యాలెండర్ ఇయర్ తీసుకున్నాం. జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్న రిటర్న్స్లో 45% మనం చూస్తే కనుక ఇది ఒక్కటే 45% ఇచ్చింది. అన్నిటికన్నా ద బెస్ట్లో ఉందన్నమాట ఇది. అండ్ వీళ్ళు లార్జ్ క్యాప్లో 12% ఇన్వెస్ట్ చేశారు, అండ్ మిడ్ క్యాప్లో 10%, అండ్ స్మాల్ క్యాప్లో 69% ఇన్వెస్ట్ చేశారు. అండ్ రెండో కేటగిరీలో బెస్ట్ రిటర్న్స్ అంటే ఉంది ఇక్కడ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ అండి. ఇది అంటే 41% రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం. అండ్ వీళ్ళు కేవలం 6%, లెస్ దెన్ 6% స్మాల్ క్యాప్లో, అండ్ మిడ్ క్యాప్లో అయితే 12%, అండ్ స్మాల్ క్యాప్లో 75% ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అండ్ మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే డేటా మొత్తంలో అందరికంటే ఎక్కువ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. వీళ్ళు ఈ సంవత్సరం 31% రిటర్న్స్ ఇచ్చారు జనవరి నుంచి ఇప్పటి వరకు. అండ్ వీళ్ళు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది 17% అండి. అందరికంటే స్మాల్ క్యాప్ కేటగిరీ మొత్తం కల్లా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది లార్జ్ క్యాప్లో అనమాట. 17% ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. అండ్ ఒరిజినల్గా స్మాల్ క్యాప్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది జస్ట్ 63%. అంటే చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్సే లీగల్ రిక్వైర్మెంట్ ఏదైతే 60% ఉంటుందో అది దాటి 1 or 2% ఇన్వెస్ట్ చేశారు. అంటే వీళ్ళైతే 63% ఇన్వెస్ట్ చేశారు, బట్ రిటర్న్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 31% వచ్చిందనమాట. ఓకే, అండ్ ఎస్బీఐ మోస్ట్ హార్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. 2 years బ్యాక్ వరకు కూడా ఇది ఈ సంవత్సరం 20% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ సెకండ్ వరెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనమాట పర్ఫార్మెన్స్లో స్మాల్ క్యాప్ కేటగిరీలో. అండ్ వీళ్ళైతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది 69%, అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది 10%, అండ్ లార్జ్ క్యాప్లో ఏమి ఇన్వెస్ట్ చేయలేదండి. లార్జ్ క్యాప్ లిటరల్లీ లెస్ దెన్ 1% ఇన్వెస్ట్ చేశారు. అంటే అన్నిటికన్నా లీస్ట్ ఇన్వెస్ట్ చేసింది వీళ్ళు లార్జ్ క్యాప్లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ వాళ్ళు అండి. ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఓకే, సో మనం ఈ డేటా కనుక మనం చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. అండ్ ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో లీగల్ రిక్వైర్మెంట్ ప్రకారం లీస్ట్ 60% అయితే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయాలా. రెస్ట్ ఆఫ్ ద మనీ మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ వాళ్ళు ఎక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు, మిగతా 35% మనీ. అండ్ మెజారిటీ ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే లిటరల్లీ 90 to 95% మనీ ఆల్రెడీ ఈక్విటీలో డిప్లాయ్ చేశారండి. అండ్ మిగతా ఈ క్యాష్ అండ్ డెట్ ఫార్మేట్లో వాళ్ళు ఉంచుకున్నారనమాట. సో డేటా క్లియర్గా చెప్తుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్స్ కేటగిరీ అని కంపేర్ టు ఎనీ అదర్ కేటగిరీస్, కంపేర్ టు లార్జ్, మిడ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ ఏతో కంపారిజన్ సరే స్మాల్ క్యాప్ కేటగిరీ ద బెస్ట్. అండ్ మెజారిటీ అంటే 30%, ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 70% మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా మోర్ దెన్ 30% వచ్చినాయండి ఈ సంవత్సరం. అసలు స్మాల్ క్యాప్ నిఫ్టీయే ఈ సంవత్సరం మోర్ దెన్ 30% పోయింది. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కనుక ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ అయినా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైనా సరే ఈ డేటాను చూసుకోండి. ఇందులో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు లార్జ్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిడ్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ స్మాల్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు చూసుకోండి. బేసికల్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే లీస్ట్ అయితే 60% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే రెస్ట్ ఆఫ్ ది మనీ వాళ్ళు ఇష్టం అనమాట, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉండడం మనం అనుకోవచ్చు. ఓకే, అండ్ బెస్ట్ రిటర్న్స్ 45%, అండ్ మహేంద్ర మను లైఫ్ స్మాల్ క్యాప్, అండ్ వరస్ట్ అయితే పీజీఐఎం ఇండియా స్మాల్ క్యాప్ అండ్ 18%. ఈ రిటర్న్స్ వేరియంట్స్ ఉన్నాయి. అంటే అదే మీరు ఇండెక్స్ ఫండ్లో పెడితే ఎవరి దగ్గర తీసుకున్న ఒకేలాగా ఉంటుందండి. ఎక్స్పెన్సివ్ రేషియోలో తేడా ఉండొచ్చేమో కానీ రిటర్న్స్లో పెద్ద తేడా ఉండదు. అందుకని ఈటీఎఫ్స్కి
ఇండెక్స్ ఫండ్స్కి మోర్ ఆర్ లెస్ ఒకటే కాబట్టి రిటర్న్స్ ఒకేలాగా ఉంటాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ పెట్టేసేసి వాళ్ళు ఎంత అలకేట్ చేస్తున్నారు లార్జ్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి అన్నదాన్ని బట్టేసి రిటర్న్స్ చాలా తేడా ఉంటుందండి. అందుకని బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ 45% ఇస్తే వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కేవలం 18% ఇచ్చింది. అందుకని చాలామంది ఈ మ్యూచువల్ ఫండ్లో ఈ వేరియంట్స్ చూసి ఆ డిఫరెన్స్ భరించలేకే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్లో యూనిఫామ్గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇండెక్స్ని బేస్ చేయడం చాలా టఫ్ కాబట్టి ఈవెన్ ఈ సంవత్సరం కూడా అండ్ 30% అండ్ అబవ్ వచ్చిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మోర్ దెన్ 50% ఉన్నాయి. కానీ మామూలుగా అయితే ఈవెన్ ఇండెక్స్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్స్ మీరు తీసుకున్నా సరే యూఆర్ గోయింగ్ టు గెట్ ది 30% రిటర్న్స్ అనమాట ఈ సంవత్సరం. మొత్తానికైతే ఈ సంవత్సరం విన్నర్ అండ్ ఎవరంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అదే 1 year బ్యాక్ అయితే చాలామంది స్మాల్ క్యాప్స్ చాలా పెరిగింది అండ్ ఇన్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం చాలా లాస్ అవుతారు. ఈ సంవత్సరం బెస్ట్ ఇయర్ ఫర్ డెట్ ఫండ్స్కి, డెట్ ఫండ్స్లో వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అన్నారండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈక్విటీ ఈజ్ ద బెస్ట్ ఎసెట్ క్లాస్ అని చెప్పేసి మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లేదా చేసినా సరే ఖచ్చితంగా ఒకటి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకోండి. మనం రేట్ ఆఫ్ రిటర్న్ జస్ట్ 1 year కోసం చూసుకున్నామండి. 1 year కూడా కాదు, ఆల్మోస్ట్ 11 monthsకి మాత్రం ఈ డేటా తీసుకున్నాం. జనవరి నుంచి ఇప్పటి వరకు ఎంత రిటర్న్స్ అనేది. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ ఆల్వేస్ వాలటైల్, అందుకని ఈ డేటాలో కన్సిస్టెన్సీ ఉండకపోవచ్చేమో. కానీ బట్ ఏ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు అని క్లారిఫికేషన్ కోసం నేను ఈ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నాను. ఇందులో తక్కువ అంటే 1 year ఓల్డ్ అండి. మహీంద్రా మెనూ లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేసింది 1 year, లెస్ దెన్ 1 yearలో. అండ్ ఎక్కువ లాంగెస్ట్ ఇయర్స్ అంటే ఇది అంటే ఆ మ్యూచువల్ ఫండ్ బీయింగ్ చేసింది అనమాట, కేటగిరీ కాదు. అండ్ 26 years నుంచి ఉందండి క్వాంటి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ 16 years నుంచి ఉంది. అండ్ సుందరం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఈ సుందరం పైన మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 18 years నుంచి ఉన్నారు. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ అయితే 13 years నుంచి ఉంది మొత్తం. బట్ గుర్తుపెట్టుకోండి, 10 years బ్యాక్ స్మాల్ క్యాప్ కేటగిరీ లేదండి. ఇందులో చాలా మ్యూచువల్ ఫండ్స్ గత 5-6 సంవత్సరాల క్రితమే వాళ్ళు స్మాల్ క్యాప్ కేటగిరీకి అప్డేట్ అయ్యారనమాట. మొత్తానికి ఎనీహౌ స్మాల్ క్యాప్ వాళ్ళు అచ్చం స్మాల్ క్యాప్లో పెట్టరు, 60% వరకు పెడుతున్నారు. రెస్ట్ ఆఫ్ ది మనీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ పెట్టి బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ తక్కువ అంటే దీంట్లో 61% వరకు స్మాల్ క్యాప్లో ఉన్నాయి. ఎక్కువ అంటే లిటరల్లీ 90% దాకా ఉందండి. ఆల్మోస్ట్ 85% అండి హైయెస్ట్. అంటే డిఎస్పి స్మాల్ క్యాప్ వాళ్ళు పెట్టింది 85% ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ అంటే వీళ్ళు. అండ్ తక్కువ అంటే 61% అండి. అండ్ కెనరా రూబుకా వాళ్ళు పెట్టారు తక్కువ అంటే. ఎంత పెట్టినా సరే లీగల్గా 60% పెట్టాలి, రెస్ట్ ఆఫ్ మనీ వాళ్ళు ఇష్టం అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తే, వాళ్ళు ఎక్కడ ఎంత పెడతారు. అండ్ లాస్ట్ 1 year జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ 11 monthsలో ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అనేది ఈ స్క్రీన్షాట్తో మీకు అర్థమవుతుంది. కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మార్కెట్ ఇన్స్పైట్ ఆఫ్ ఈ వాలటిలిటీ, బ్యాడ్ న్యూస్ అన్నిటితో కంపేర్ చేస్తే మొత్తం మర్చిపోండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్కి ఇది ఒక మంచి కేటగిరీ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.